ముఖ్య అతిథులు శ్రీ వరదారెడ్డి గారికి, ఎస్ఆర్ విద్యా సంస్థల జోనల్ రమణ సార్ గారికి, లక్ష్మీ ప్రసన్న మేడం గారికి, ఎన్హెచ్ఎస్ ప్రధానాచార్యులు శ్రీ అనితా మేడం గారికి, నాకు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు శుభ సాయంత్రపు సుమాంజలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మనము సమావేశమైనటువంటి విషయము, మనకు తెలిసినటువంటి విషయము, ఇది వీడ్కోలు సమావేశము. ఇది దాదాపుగా మనం ప్రతి సంవత్సరం కూడా సంతోషంగా జరుపుకునేటువంటి సందర్భం ఇది. ఇక ఇది ఇలా ఆపితే విద్యార్థులు, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థుల భవితవ్యానికి సంబంధించినటువంటి కొన్ని 4 విషయాలు నేను చెప్తాను. విద్య లేక, గురువు విద్య లేక గొప్ప పండితుడవుని, గురువు విద్య లేక గొప్ప పండితుడవుని అనే మాట ఉంది. వేమన గారు చెప్పారు చక్కగా. గురువు అంటేనే తమలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి విజ్ఞానం అనేటువంటి వెలుగును ప్రసరింపజేయువాడు గురువు. అలాంటి గురువు సాన్నిధ్యంలో ఇన్ని రోజులు మీరు చక్కగా చదువుకున్నారు. తుది ఫలితాన్ని అందుకోబోయేటువంటి తరుణం ఇది. ప్రతి విద్యార్థికి ఇది ఒక తొలిమెట్టు, 10వ తరగతి. ఇక మనము గత సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా చాలా కూడా హార్డ్ వర్క్ చేశారు, మీరు చేశారు. ముఖ్యంగా మన మేడం, ప్రసన్న మేడం, రమణ సార్, మనోజ్ సార్, అనితా మేడం, వీరి యొక్క చక్కని ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాలతో మనం ఈసారి కూడా చాలా చక్కని పరీక్షలు కూడా రాసుకోవడం జరిగింది. దగ్గర మిగతా సంవత్సరాల కంటే ఎక్కువగా కూడా ఈ సంవత్సరం మనం మేడం గారు చాలా మీకోసం అంటే ప్రణాళికలు తయారు చేసి పరీక్షలు నిర్వహించి ఎప్పటి రిజల్ట్ అప్పుడు ఇవ్వడం, వెనుకబడినటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకి ఎక్కువ వాళ్ళ మీద కేర్ తీసుకోవడం